కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని బోయినపల్లి మండల బీజేపీ శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఛార్జ్ షీట్ను బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీల గారడి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే నేపథ్యంలోనే ఛార్జ్ షీట్ ను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చొప్పదండి నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఊదారి నరసింహాచారి, మండల ప్రధాన కార్యదర్శి ఎడపల్లి పరశురాములు, దళిత మోర్చా మండల అధ్యక్షులు సుంకపాక ప్రభు, బీజేపీ కిసాన్ మోర్చా మాజీ మండల అధ్యక్షులు జువ్వెత్తుల శ్రీనివాసరెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మారం ఉపేందర్, ఓబీసీ మోర్చా మాజీ మండల అధ్యక్షులు సారంపల్లి రాజు, బీజేపీ నాయకులు గంగిపల్లి స్వామికుమార్, కళ్యాణం అనిల్, తుమ్మనపల్లి కిరణ్, సవనపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు తెలంగాణ పేరు చెప్పుకుని అధికారంలో వచ్చినటువంటి యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలను ఈ యొక్క సంవత్సరమైన సందర్భంగా పండుగలు చేసుకుంటూ ఉన్నారు. పండుగలు ఎందుకు చేసుకుంటారు, ఏం ఘనకారం చేసిరని చెప్పి పండుగలు చేసుకోవడం సిగ్గు చేయడం చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు పెళ్లి చేసుకున్న వారికి కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000, అదేవిధంగా తులం బంగారం పెడతా ఉన్నారు కదా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెట్టిపోయినా అని చెప్పి మేము ఇక్కడ బోయినపల్లి మండలంలో మండల కేంద్రంలో అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క మీ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ ప్రజల పక్షాన మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేస్తామని చెప్పి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుందో ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ సేమ్ రెండే అయిపోయినాయి, కానీ దొందర ఎక్క ఉన్నాయి ఇక్క పార్టీలు. కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత భారతదేశం అన్ని రంగాలలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మండల నాయకులు